నేను మీతో చెప్తున్నాను, మీరు ఎవరి దగ్గరైతే ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో, ఎవరి అండర్లో అయితే మీరు జీవనోపాధిని కొనసాగిస్తున్నారో, ఎవరి ఉన్నత అధికారులు గొప్పోళ్ళు పలుకుబడి కలిగిన వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే బలుపు ఎక్కువ వాళ్ళకి. వాళ్ళకున్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి, ధనాన్ని బట్టి, జాతిని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఒక్కొక్కడికి మహా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారా? మరలా చెప్తున్నాను, ఆ శ్రమల మధ్యలో దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని కృపా బాహుల్యాన్ని చూపాడట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ అధికారి అయితే, ఏ యజమాని అయితే, ఏ ఇంటి ఓనర్ అయితే, ఏ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని బలవంతంగా విసిగిస్తూ, వేధిస్తూ, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రతిసారి మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయి. మీరేమనుకుంటారు తెలుసా? మంచి రోజులు వస్తాయో రావో క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి మీతో చెప్తున్నాను, ఈ 49వ గుడారాల పండుగలు ముగించుకొని వెళుతున్న మీకు మంచి రోజులు ప్రభు మీకు ప్రసాదించును గాక. మహిమ కలిగిన మంచి రోజులు ప్రభు మీకు ప్రసాదించును గాక.